అధ్యాయం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలను అందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామెసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి. ఎర్ర సముద్రం వద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యంలో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకే నీళ్లు లేకపోయాను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. రిమ్మోను పారెసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. బెనేయాకానులో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్దాదులో దిగిరి. హోర్ హగ్గిద్దాదులో నుండి బయలుదేరి యోత్పాతాలో దిగిరి. యోత్పాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గేబెరులో దిగిరి. ఎసోన్గేబెరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరుకొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ దినము సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏండ్ల ఈడు గలవాడై హోరుకొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరుకొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయో అబారీములో దిగిరి. ఈయే అబారీములో దిగిరి. ఈయే అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లతాయిములో దిగిరి. అల్మోను దిబ్లతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదురి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బేత్యే షిమోతు మొదలుకొని అబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఎరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను. ఎలయనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చేదను. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మంది ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మంది తక్కువ స్వాస్థ్యమును, ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను. ఎవని చీటి ఏ స్థలంలో పడనో వానికి ఆ స్థలమే దొరుకును, ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు నేను వారికి తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము.